ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నారు, సివిలియన్స్ని చంపేస్తున్నారంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు. అమాయకుల్ని వేధించడం, లేకపోతే వాళ్ళ ఆచూకీ చెప్పమని చెప్పి వేధించడం, లేకపోతే వాళ్ళకి అన్నం పెట్టారని పట్టుకెళ్ళి చంపినటువంటి ఘటనలు శ్రీకాకుళంలో, ఉత్తర తెలంగాణలో ప్రతి చోట ఇవి జరుగుతూ వస్తున్నటువంటివే. అయితే ఈ ఉద్యమాన్ని అణిచివేయటంలో భాగంగా రాజ్యం ఇంకోవైపు స్థానికుల్ని లేకపోతే అమాయకుల్ని చాలామందిని చంపేసినటువంటి పరిస్థితులు అనేక సందర్భాలలో కోర్టులకు వెళ్ళి ఈ ఫేక్ ఎన్కౌంటర్ల మీద ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళు పోరాడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కాదని కాదు. అయితే రాజ్యము దీన్ని కేవలం సాయుధ చర్యల ద్వారా మాత్రమే, అంటే తుపాకుల ద్వారా మాత్రమే, అంటే సుప్రీంకోర్టు సందర్భంలో కూడా చెప్పింది, వాళ్ళు ఈ దేశ పౌరులే, అంటే ఈ దేశ బిడ్డల్ని మీరు చంపేస్తారా అనేటువంటి ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ఈ అంటే మానవ హక్కు సంఘాలు అడుగుతున్నట్టుగానే అడిగింది. అయితే ఈ దేశ బిడ్డలే, అంటే అంతర్గత భద్రత పేరుతోటి దేశీయ పౌరుల్ని, దేశీయ బిడ్డల్ని మీరు చంపేస్తారా, ఇంకా మార్గం లేదా అనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం, దేశంలో ఉన్నటువంటి మేధావులు, అంటే ఎవరైతే ప్రజల తరపున సాయుధ పోరాటాన్ని మార్గాన్ని ఎంచుకొని పోరాడుతున్నారో ఆ మార్గం తప్ప ఒప్ప అనేది చర్చ పక్కన పెడితే అక్కడ ప్రజలు, ఆదివాసీలు, ఈ దేశ పౌరులు, ఇటు సాయుధ బలగాల్లో కానివచ్చు, లేకపోతే ఆ పోరాడుతున్నటువంటి వాళ్ళు కానివచ్చు, లేకపోతే ఆ మధ్యలో వాళ్ళ వైపు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆదివాసీలు కావచ్చు, ఇక్కడ లాస్ జరగకుండా ఉండడం కోసం ఏదైనా మధ్యస్థంగా చర్చలు కానివ్వండి, లేకపోతే ఒక శాంతి చర్చలు, లేకపోతే ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం అనేటివి ఏం జరగట్లేదు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని మొదలు పెట్టేటప్పుడే వీళ్ళ తరఫున ఈ దేశంలో ఎంతమంది అయితే మాట్లాడే అవకాశం ఉందో వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టేశారు. వరవరరావు లాంటి వాళ్ళని కూడా ఈరోజు ఆంక్షలు పెట్టి మహారాష్ట్రలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరిని మాట్లాడనీయకుండా ముందు చేసి తర్వాత ఈ ఆపరేషన్ కగార్, అంటే ఆఖరి యుద్ధం అనేటువంటి పేరుతోటి కేంద్ర బలగాలు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నష్టం జరుగుతూ ఉంది. అంటే ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మావోయిస్టులు అనేవాళ్ళు జనసంద్రంలో కలిసిపోవాలా? అంటే నిజానికి అంటే వాళ్ళుగా మనం వాళ్ళ ప్రకటనల ద్వారా మనం వింటున్నది ఏంటంటే వాళ్ళు జనంలోనే ఉండి పోరాడుతున్నాం, అక్కడ ఆదివాసీలు ఉన్నారు, జనం ఉన్నారు, వాళ్ళను సమైక్యపరిచే వాళ్ళ ఉద్యమాలు, అంటే ప్రజల ఉద్యమాలకే మేము నాయకత్వం వహిస్తున్నాం, ప్రజలతో కలిసే పోరాడుతున్నాం అని చెప్తున్నారు. అయితే మీరంటున్నట్టుగా నష్టం జరగకుండా ఈ నష్ట నివారణకు ఎట్లాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి అక్రాస్ ది టేబుల్ ఒక చర్చ జరిగి ఉంటే బాగుండేది. అట్లాంటి చర్చలు జరిగేటువంటి పరిస్థితి ఎక్కడ మనకు కనపడతలేదు. అంటే మొత్తానికి అంటే హ్యూమన్ లాస్ అనేది లేకుండా, ఇటు పోలీసుల వైపు లేకుండా, ఇటు పోరాడుతున్నటువంటి వాళ్ళ వైపు లేకుండా, అడవిలో ఉన్నటువంటి ఇంతకుముందు లక్ష్మణ్ గారు అన్నట్టు అమాయక ఆదివాసీలు చనిపోకుండా ఉండడం కోసం యుద్ధాన్ని ఎక్కడో చోట ఆపి, అంటే దేశంపైనే యుద్ధం జరుగుతుంది, అంటే ప్రతి 6 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపును ఏర్పాటు చేశారు. 40-50 వేల మంది పారామిలిటరీ బలగాలు ఏదో ఒక విదేశాన్ని ఒక దేశం బయట చుట్టుముట్టినట్టుగా చుట్టుముట్టి విచ్చలవిడిగా కాల్పులు జరుగుతున్నాయి. అంటే చంపడమే లక్ష్యంగా మేము బయలుదేరినామని చెప్తున్నారు. అట్లా కాకుండా ఈ ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం ఇటు రాజ్యము, ఇటు మావోయిస్టు పార్టీ, ఇంకెవరైనా, అంటే అసలు ఆ పరిస్థితులు మనకైతే కనపడడం లేదు, కానీ ఒక ఆశ అట్లా ఏర్పడి ఉండింటే బాగుండేది అనేది నా అభిప్రాయం. రైట్. అంటే భయభ్రాంతులకు గురి చేసి కూడా, అంటే ఈ నెంబర్స్ ఎక్కువ చూపించడం ఇలాంటివి చేసి కూడా ఏదో చేయాలనుకుంటుందంటారా సెంట్రల్ గవర్నమెంట్? అంటే డెఫినెట్గా యుద్ధం మొదలైనప్పుడు అనేక రకాలుగా జరుగుతాయండి. అది కాశ్మీర్లో జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే నార్త్ ఈస్ట్లో జరుగుతున్నప్పుడు కావచ్చు, ఎక్కడ పోరాటాలు జరుగుతున్నప్పుడైనా ఈ నంబర్ అనేది ఎక్కువ చూపించడం అనేది ముందు నుంచి ఉంది, ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు అది. కాబట్టి అంటే అక్కడ ప్రజా సంఘాలతో సంబంధం ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అన్నం పెట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఆశ్రమిస్తున్నటువంటి వాళ్ళను రకరకాల పేరుతో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళను సంబంధాలు ఉన్నా లేకపోయినా డెఫినెట్గా అమాయకులు చనిపోతున్నారు ఈ యుద్ధంలో అనేటువంటి ఇది చాలా కాలంగా జరుగుతున్నటువంటి ప్రచారం చాలా వరకు వాస్తవం కూడా ఉంది. అంటే వాళ్ళు కూడా చనిపోకుండా ఉండాలి. మీరు అన్నట్టుగా ఇంతకుముందు వాళ్లకు జీవించే హక్కు ఉన్నది. ఆ హక్కుల్ని, పౌర హక్కుల్ని, సమాజంలో వాళ్ళు బతికేటువంటి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ మొత్తం రాజ్యం మీద ఉంది, ఈ దేశం మీద ఉంది,
ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉంది, మీడియా మీద ఉంది, ప్రజల మీద ఉంది, అందరి మీద ఈ బాధ్యత ఉంది. వాళ్ళు ఈ దేశ బిడ్డలే కాబట్టి మనం వాళ్ళందరినీ కాపాడుకొని ఇంకేదైనా పద్ధతులు మార్చుకోవడమా, ఇంకేదైనా చర్చల ద్వారా మాట్లాడుకోవడమా, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు, అంటే ప్రభుత్వం ఏమైనా వాటిని అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి దిశగా చర్చలు జరిగితే బాగుండేది. ఎక్కడ వారిలోనైనా ఒక పీస్ టాక్ అనేది ఉండాలి. యుద్ధం అనేది అనివార్యంగా జరగాలి, కానీ ఏకపక్షంగా జరగడానికి వీల్లేదు. ఏకపక్షంగా యుద్ధం జరుగుతుంది. యుద్ధాన్ని ఆపడం కోసం అంటే ఒక విరామం ఇచ్చి ఏదైనా మాట్లాడేటువంటి ప్రయత్నం, వాళ్ళు మాట్లాడడం కోసం వాళ్ళని పిలిచడం, వాళ్ళు వస్తారా లేదా, లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎట్లాంటి స్పందన ఉంటుందో చూస్తే బాగుండేది. అట్లాంటి ప్రయత్నం ఏది జరగకుండా యుద్ధానికే ప్రకటించారు. ఇది చివరి యుద్ధంగా కూడా అమిత్ షా ప్రకటించుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న మొత్తం ఇది మావోయిస్టు రహిత దేశంగా ఈ దేశాన్ని మార్చేస్తాం ఆయన అధికారికంగా ప్రకటించుకొని మరి ముందుకెళ్తున్నారు. నిజానికైతే ఒక భీకరమైనటువంటి పరిస్థితి మనం దండకారణ్యంలో, ఛత్తీస్గఢ్లో, బీహార్లో కనపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రైట్. మధుసూదన్ గారు, ఇందాక మీరు అన్నారు అర్బన్ నక్సలిజం పెరుగుతుంది అన్నారు, కానీ నిజంగా పెరుగుతుందా? ఇప్పుడు నిజంగా ఒక మావోయిస్ట్ వచ్చి తలదాచుకోవడమో, లేదంటే ఆయనకి చాలా గాయాలు కూడా అవుతూ ఉంటాయి, రైట్, వాళ్ళని సేవ్ చేసే మెంటాలిటీ ఎవరికి లేదు. కుదిరితే ఒక వీడియో తీద్దాం, సోషల్ మీడియాలో పెడదాం, పాపులర్ దా అన్న ధోరణిలోనే ఉంది. ఇక్కడ షెల్టర్ జోన్ అంటే ఎవరో సానుభూతిగా పిలిచినటువంటి తలదాచుకోవడం, దెబ్బతిన్నామని తీసుకురావడం కాదు. వాళ్ళు సైలెంట్గా అర్బన్ ఏరియాస్లో ఉండి ఆపరేట్ చేస్తూ ఉండడం, ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు, బట్ ఎవరికి తెలియదు, అండర్ గ్రౌండ్లో ఉంటారు. కాకపోతే ఇక్కడ సార్ అన్నట్టు ఈ మావోయిస్టుల పైన ఈ మొత్తం అంటే ఇప్పుడు ఒకటైతే నిజమండి, ఇవాళ అమిత్ షా అన్నాడని ఎవరు కూడా అయిపోయిందా అనుకోనక్కర్లేదు. ఎప్పుడు పెద్ద ఎన్కౌంటర్ జరిగినా కూడా పోలీసుల మాట మొట్టమొదటి వినిపించేది ఏంటంటే ఇంకా నక్సల్స్ కథ అయిపోయిందన్న ప్రతిసారి కూడా మళ్ళీ పుంజుకుంటూ ఉందంటే అక్కడ ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు, కొత్తగా చేరే వాళ్ళు కూడా కొంతమంది ఉండవచ్చు. దాన్ని మనం కొట్టేయలేం. ఇక్కడ ఇబ్బంది అంతా ఎక్కడ వస్తుందంటే లొంగిపోయినటువంటి నక్సలైట్లు, జనజీవన స్రవంతిలో కలిసినటువంటి నక్సలైట్లను డిఆర్జీ పేరుతో వాళ్ళు ఒక సపరేట్ బలగంగా తయారు చేస్తున్నారు పోలీసులు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డిఆర్జీ పేరుతో బలగాలుగా రూపొందించి మామూలపైన వీళ్ళని ఆయుధాలుగా ప్రయత్నిస్తున్నారు. అంటే వీళ్ళకి ఆల్రెడీ అడవుల్లోనే ఎక్కడెక్కడ ఏమేమి ఉందో తెలుసు కాబట్టి వాళ్ళని ముందు పెట్టుకొని వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. సో అడవుల్లోనే ముందుకు నడిపిస్తూ నక్సల్స్ని ఆపరేషన్ కగారు పేరుతోనే వేట కొనసాగిస్తున్నారు. అది ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. సో అలా తీసుకుంటే ఇప్పుడు బస్తర్లోన 7 జిల్లాల్లోన 8,000 డిఆర్జీ బలగాలు ఉన్నాయి. డిఆర్జీ బలగాలు అంటే ఇక్కడ ప్యారలల్గా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏమైపోయిందంటే నక్సలిజం పైన ఒకానొకప్పుడు చాలా ప్యాషన్ ఉండేది. నేను వామపక్షవాదిని, నక్సలైట్ అంటే నాకు ఇష్టం అని చెప్పుకునేటువంటి యూత్ ఉన్న ఒక తరం ఉండేది. ఇప్పుడు అది లేదు, రాదు కూడా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ మారిపోయాయి.